ఈ 10 మంది మొత్తాన్ని పెడతాం, నవరాత్రులు చేయడం అలాంటి నిషిద్ధం. 10 రోజులు నువ్వు చూసుకో పూజ, నీ మనశ్శాంతికి మనం చేసుకోవాలి. మనశ్శాంతి ఎక్కడ వస్తుంది? చింతన వల్లే వస్తుంది. ఏదో ఏం లేకపోతే ఎరుగుడు ఆలోచనలు. అంతేకాదు అందరికీ చెప్తాం మనం తెలియకుండా. అందుకని ఎటువంటి దోషాలు లేవండి, నిత్యకృత్యం చేసుకుంటే మీ రోజు. అందుకే చెప్తున్నారు కదా, సాలగ్రామే శిలావారే పాపహారే విశేషత ఆ జన్మ కృత పాపానం ప్రాయశ్చిత్తం తినే ప్రతిరోజు కూడా ప్రక్షాళన చేసుకో. సంధ్యానం చేస్తున్న యద్ర్యాత్ కృతే పాపం తద్యాద్ర్యాత్ ప్రతిముచ్యతే అని చెబుతున్నాను. ఏ రోజు పాప ప్రక్షాళన ఆ రోజు చేసుకుంటూ ఉండాలి. మనకు వైరస్ వస్తే ఏం చేస్తున్నాం? కంప్యూటర్ భాషలో చెప్పాలంటే రీఫ్రెష్ పడతల్లా మనం కూడా రీఫ్రెష్ అవుతుంది. శానిటైజర్. భగవత్ చింతన ఉండాలి. భగవత్ చింతన కామ్య కర్మలు మాత్రం నిషిద్ధం. కానీ నిత్య కర్మానుష్ఠానములు యథావిధిగా చేసుకోవడం వల్లే. చేసుకోకపోవడం దోషం, చేసిన వాళ్ళు దోషం లేవు. దోషాన్ని ఉంటే చెప్పండి, నేను తీసుకుంటాను. అదే చెప్పండి. దీపం ఎందుకు పెట్టకూడదు? దీపం పెట్టచ్చు. అది మామూలుగా నేను నిత్య కూర్చొని చేసుకుని రెండు ఒత్తులు వేసి దీపరాధన చేయడం అదే యథావిధి చేసుకోవడం. మాసిన రోజు మేము రాగానే బ్రాహ్మణ దీపం పెట్టడం చెబుతాం చూసారా, అది ఏకవత్తుతోని దీపం ఆ దీపమే ఈ దీపమే చేసుకోవచ్చు. దానికే దోషాన్ని లేదు. ఘంటానాదం చేయటం అలాంటి నిషిద్ధము. ఇంటి ముందు ముగ్గు వేయడం నిషిద్ధము. ఎందుకు వేయకూడదు చెప్పండి అంటే, పూర్వకాలంలో పొద్దున్నే భిక్షాటన చేసుకునే వాళ్ళు ఉంటారు. భిక్షాటన ముగ్గు ఉంటే వీళ్ళు బాగానే ఉంది ఆయన మాదే సాయంత్రం కూడా మాధవరం తల్లా అమ్మ భవతి భిక్ష అంటే ఎవరు వచ్చి అరుస్తారు. అనగా మనం ఏదో మనం తీసుకొచ్చేస్తాం. ఆ ముగ్గు లేదనుకోండి, ఎవరు ఇంటి జరుగుతున్నట్టుంది, వాళ్ళకి అడుక్కోకూడదేమో అని చెప్పేసి వాడు ఆ ముగ్గు లేకుండా పోయినప్పుడు వాడు వెళ్ళిపోయాడు. అంటే సిగ్నిఫికేషన్. అగ్నిహోత్రం చాలా మంది చనిపోయినప్పుడు ఇంటి ముందు అగ్నిహోత్రం పెడతాడు. ఎందుకు పెడతాడు? వాడు ఇంటి వాడు పోయాడు అని పెడతాడు అంతే. దానివల్ల ఇక్కడ కూడా మామూలు రెగ్యులర్గా ఉండేది స్పెషలైజేషన్. అక్కడ ఉండాలి కాబట్టి అగ్నిహోత్రం ఉంటే వీడు ఇంటికి పోయినట్టు అని అనుకునేవారు. ఒకసారి మా ఇంట్లో ఫస్ట్లో నేను వచ్చిన కొత్తలో రోజు ఒకసారి భగవద్గీత తెల్లదాన్ని పెట్టాయి. ఒక టపా తలుపు కొడుతున్నాడు. తలుపు కొడుతుంటే ఏంద్ర అంటే ఎవడు పోయాడు అన్నాడు. ఏమిటి ఎవడు పోవడం ఏంది? భగవద్గీత పెట్టారు కదండి. ఓ భగవద్గీత పెడితే పోతారా? ఇది జరిగింది, లోకం ఇట్లా జరుగుతుందండి. చేయదే కదా, అందరికీ చెప్తాం కదా మనం, మాకు తెలియపోయినా. అందుకని రికార్డ్ చేస్తాం. అదే సిగ్నిఫికేషన్ పెట్టకూడదనే ఏ శాస్త్రం లేదు. అంతే. అంటే తిలక శూన్య రాహిత్యం, బొట్టు పెట్టుకోకూడదు. బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు? ఇప్పుడంటే బాగా క్యాటరింగ్ సిస్టమ్ వచ్చేసిన వాళ్ళే వండుతున్నారంటే. పూర్వకాలంలో మీరే ఉండేవాళ్ళు, కోడలు వాళ్ళే కుంకుమ పెట్టుకున్నారనుకోండి. ఇప్పుడంటే బాగా పొగ వస్తుందని చెప్పేసి అదేంటి పైకి పోయే బ్లాగర్ ఉంది కదా, అది వేస్తున్నారు, పొగ అంటే పోతుంది. అదివరకు కట్టెల మీద వండేవాళ్ళు. ఊదటం వల్ల చెమట వల్ల ప్రతి స్త్రీకి కుంకుమ అట్లా నీటితో కారకూడదు. అందుకని తీయటం వల్ల కారదు కాబట్టి నిషిద్ధము అని చెప్పారు. అంతేగాని పెట్టుకోవటం వల్ల నష్టం. మన మంత్రం చెబుతున్నాం, తిలక శూన్య రాహిత్యం పెట్టుకోకపోతే దోషం అని చెబుతున్నాం అన్నారు. అదే ఎందుకు పెట్టకూడదు అంటే స్త్రీకి కారకూడదు ఉండ కారికే మాత్రం దోషం కాబట్టి పెట్టుకోకుండా అంటే కార్యక్రమం చేసే అంత మటుకు శ్రాద్ధకతో రోజు మాత్రమే రోజు నిచ్చుకొచ్చి దీపారాధన కానీ మీ లలితా శాస్త్ర పారాయణ కానీ విష్ణు శాస్త్ర పారాయణ కానీ యథావిధిగా మీకు అన్నీ చేసుకోవచ్చు. ఈ 12 రోజుల దాకా మాత్రమే. 12 రోజుల తర్వాత మీరు గుడికి వెళ్ళొచ్చు. మన గుడికి వెళ్ళినా కూడా దండం పెట్టుకుని కాబట్టి అర్చనలు పని చేయాలి. అది తిరుపతి దర్శనం చేసుకుని రావచ్చు. దానికి మొక్కుబడి అర్చన చేసే వాళ్ళు కూడా తెలియాలి, మనకు కూడా తెలియాలి. డ్యూటీ నేను సంవత్సరం సూత్రంగా ఉన్నాయంటే నేను రానంటే ఊరుకుంటాడు. వాడు ఇంట్లో పోయి కూర్చొని తదినాలు పెట్టుకుంటూ అంటాడు. మళ్ళీ ఇంకా అంటే నా డ్యూటీకి వస్తారు అంటాడు. మళ్ళీ హోమాలు అవి చేయకూడదు. ఏదైనా ఒకటే తెలిసి ముట్టుకున్నా కాలుతుంది దీపం, తెలియకపోయినా అన్నాడు. దీపం ఏం చూస్తుంది? ముద్దు పెట్టుకుని మూతి కాలుకుని ఉంటుంది. అర్చనలు హోమాలు చేయకూడదు. అర్చనలు నిషేధం. ఇప్పుడు భగవద్ చింతనతో ఉన్నానండి, ధ్యానం చేసుకోవచ్చు అంటే. ఒకడు ఆ కంచి పరమాచార్యని అడిగాడు. ఏమడిగాడు? స్వామి భగవంతుడు సర్వంతర్యామన్నాడు, మన అన్ని పెద్ద పెద్ద గుళ్ళు కట్టించారు, ఎందుకు స్వామి? మరి అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నారు మీరు చెబుతున్నారు, మరి మీరే చెప్పారు సర్వంతర్యామన్నాడు ఇక్కడ లేడా అని అడిగాడు. ఆయన కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. భగవంతుడు సర్వం వ్యాపి సర్వంతర్యామి, ఆయన ఎక్కడ పెడితే అక్కడే ఉన్నాడు.
మరి గుళ్ళు ఎందుకు కట్టించావండి అని అడిగితే అక్కడ భగవంతుడు ఉన్నాడు ఎందుకు సూచిస్తున్నావు? నీకు నిగ్రహశక్తి తక్కువ. నీ ఇంట్లో కూర్చున్నావు 10 నిమిషాల మందిరంలో కూర్చొని ధ్యానం చేస్తుంటే వాళ్ళ మా ఆవిడ వంకాయ కూర చేసిందా, మా అమ్మాయి స్కూల్ దింపాలి టైం అవుతుంది, ఓం నమ శివాయ ఇవాళ వంకాయ బాక్స్ రెడీ చేస్తుందో లేదో, ఓం నమ శివాయ అంటావు మా అమ్మాయి గురించి ఆడాడు, ఓం నమ శివాయ అంటే నా భార్య ఏం చేస్తుందో, ఓం నమ శివాయ అంటావు నా ఆఫీస్ టైం అవుతుంది. ఇదే జంజాటం. నీకు మనశ్చింతన ఎక్కడుంది ఇక్కడ? అందుకని నీకు భగవత్ చింతన ఎక్కడ ఉంటుందో ఒక గుడి, ఒక టెంపుల్, ఒక మందిరం పెట్టాను. ఆ మందిరంలో భగవంతుడు ఉన్నాడు. అక్కడ వెళ్ళి కనీసం ఆ 2 నిమిషాలు నా భగవద్ ధ్యానంతో ఆయన తిరిగి రావడం, ప్రదక్షిణ చేసి వస్తే చింతన తగ్గుతుంది అనే భావంతో మనం చేశాం. కానీ నీకు నిగ్రహ శక్తి నీకు ఇంట్లో ఉంటే ఇంట్లో జపం చేసుకోండి. ముక్కోటి రోజు తిరుపతి వెంకటేశ్వర స్వామి చూస్తుందా? ఇక ఇంట్లో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసి తవ్వుపించారు. భగవద్గీత ఏ బులో అనుకుంటూ పోతుంటారు. భగవత్ చింతన ఎక్కడైనా ఉందమ్మా. శంకర కంచి పరమాచార్య చెప్పాడు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు. మరి నిగ్రహ శక్తి లేదు కాబట్టి ఇక్కడ టెంపుల్కు మందిరానికో ఎక్కడికో వెళ్ళి ఆ మనశ్శాంతిని కోల్చుకుంటాను. రేపు కేదారు నేను చాలా కేదారం ఏడు తిరిగి వస్తూనే ఉంటాను. చాలా మంది అండి భగవంతుడు నువ్వే అంటావు భగవంతుడు ఎక్కడంతా ప్రకృతి ఆస్వాదించాను. అక్కడ భగవంతుడు ఉన్నాడని కాదు, అక్కడ ప్రకృతిని ఆస్వాదించి రావడం, భగవంతుడు చూసి రావటం, అక్కడ ఉండొచ్చాము అని వెళుతూనే ఉంటుంది. దానికి దీనికి సంబంధం లేదు. భగవత్ చింతనతో ఎప్పుడు ఉండాల్సిందే. ఇప్పుడు గర్భిణీ స్త్రీ 6 నెలలు వస్తే గర్భిణీ స్త్రీ కొండలు ఎక్కకూడదండి. కొండలు ఎక్కకూడదు ఎందుకు? అది ఎక్కడం వల్ల నష్టమేం లేదు. ఇప్పుడంటే అదివరకు బాగా ఫ్లైట్లు వచ్చినాయి, బాగా కార్లు వచ్చినాయి, అదివరకు నడుచుకుంటూ పోయేవాళ్ళండి. గర్భిణీ స్త్రీ 6 మాసాలు ఏమి నడవాలా, గర్భిణీ లోపల పట్టుకోవాలా, దాని అబార్షన్స్ అయితే కొండలు ఎక్కకూడదమ్మా నువ్వు నేను చెప్పడమే. దానికి సైంటిఫిక్ లాజిక్ ఒకటి పెట్టారు. ఎందుకు పెట్టకూడదు? అప్పట్లో అడిగే వాళ్ళు కాదు. గురువు గారిని చేయకూడదు అంటే మన గురువు గారు చెప్పి చేయకూడదు అంటే. ఇప్పుడు శోధిస్తున్నారు ఎందుకు ఏమిటి కథా కమ ఎందుకు చెప్పారు అసలు అని. సగం తెలుస్తుంది సగం తెలియదు. ఎప్పుడు డేంజరే. ఎంఏ అంటే మైండ్ ఆబ్సెంట్. అట్లా నేను అడగాల్సి ఉన్నాయండి, కానీ వాళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి అన్ని 13వ రోజు ఒక నిమిషం మాట్లాడినా 12వ రోజు అయిన తర్వాత అడుగుతాను. ఇప్పుడు అడగను, కానీ మీరు చెప్పింది మాత్రం చాలా బాగుంది.